రెండో అధ్యాయము 4-5 వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయము 4-5 వచనములు చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలు ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు మన కన్నులకు కనబడుతున్నటువంటి సమస్త సృష్టిని కలుగజేశాడు. కానీ భూమి ఎలా ఉంది అంటే భూమి మీద ఏమి లేదు, ఉత్తగానే ఎంటీగా ఉంది. కనీసం ఒక గడ్డి పూస లేదు, ఒక చెట్టు లేదు, ఒక ముళ్ళ కంప లేదు, ఏదీ లేదు, ఖాళీ ప్లేస్గా ఉన్నది. ఎందుకంటే ప్రియమైన వల్లరా దాని మీద వర్షం పడలేదు. వర్షము పడక భూమి ఏది కూడా మొలవకుండా ఉన్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. ఎందుకు కురిపించలేదంటే నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. దేవునికి స్తోత్రం. భూమి మీద వాన ఎందుకు కురిపించలేదయ్యా అంటే భూమిని సేద్యం చేయటానికి ఎవరు లేరు, నరుడు లేడు. అన్ని చేశాడు, భూమి ఆకాశం కలిగజేశాడు, బాగానే ఉంది. కానీ ఆ భూమిలో సేద్యం చేయడానికి నరుడు లేడు కాబట్టి ఏం పడలేదు, వర్షం పడలేదు. దేవునికి స్తోత్రం. వర్షం పడలేదు. మరి ఏరా ఈ సేద్యం చేయడానికి నరుడు కావాలంటే దేవుడు కింది వచనం చూడండి ఏమంటాడో. కింది వచనం చూసినట్లయితే అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతా తిని తడిపాను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవాయువును ఉదయ వాడు జీవాయువు అయ్యును. దేవునికి స్తోత్రం. నేల నుంచి ఏం లేచిందట, హల్లెలూయా, ఏం లేచిందట నేల నుండి చెప్పరండి, ఆవిరి లేచింది. దేవునికి స్తోత్రం. నేల నుండి ఆవిరి లేచి ఆ భూమిని ఏం చేసింది, తడిపింది. అది ఎవరు చేశారు, దేవుడు చేశాడు. ఇది మరి అప్పుడు నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడు. దేవునికి స్తోత్రం. నరుని నిర్మించి నరుని నాసికారంధ్రంలో జీవాయువుగా వాడు ప్రాణము గల మనుషుడయ్యాడు. అయితే పిల్లరా ఆ యొక్క భూమిని మరి ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. కలిగి ఉన్నది ఏది అది లేకుండా కలగలేదు. కలిగి ఉన్నవన్నీ సమస్తము ఆయన మూలముగానే కలిగి ఉన్నవి. దేవునికి స్తోత్రం. మొదటి మనుషులు అటువంటి వానికి శ్రమనివ్వలేదు. ఆదాముకు మహిమతో ఉన్నంత కాలము అతనికి శ్రమ లేదు, వేదన లేదు, చెమట కాల్చవలసిన అవసరము కూడా లేదు. స్వేచ్ఛగా దేవుడు పుట్టించినటువంటి మంచి ఫలములు, విలువల ఫలములు భుజించుకుంటా కేవలము ఏదోను తోటలో ఉండటమే వాళ్ళ పని. కానీ దేవుని యొక్క మాటను ధిక్కరించాడు కాబట్టి అప్పుడు మానవునికి శ్రమ ప్రారంభపడ్డది, కష్టము ప్రారంభించబడ్డది. ఇక్కడ చూసినట్లయితే కీర్తన గ్రంథము 115 అధ్యాయములో, కీర్తన గ్రంథము 115 అధ్యాయములో మరి 16 వచనము
దేవుని వాక్యం విరిదిగా సెలవిస్తుంది. కీర్తన 115:16లో దేవుని వాక్యం విరిదిగా సెలవిస్తుంది. ఆకాశములు యెహోవా వశము, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఎవరికి ఇచ్చారు భూమిని? హల్లెలూయా. ఇప్పుడు భూమి ఎవరిదండి? భూమి ఎవరు చెప్పండి? భూమి ఎవరిది? భూమి ఆయన పాదపీఠం. కాబట్టి భూమి మనదైతే పోయేటప్పుడు కొంచెం పోవాలి మరి కదా. భూమి మనదైతే పోయేటప్పుడు కొంచెం పోవాలి. మనుషుడు భూమి మీదకి దిగంబరిగానే వస్తాడు, దిగంబరిగానే వెళ్తాడు. తను కష్టించి సమకూర్చుకున్నటువంటి దాంట్లో ఏది కూడా తీసుకొని పోడు క్రీస్తునందు ప్రియురా. అయితే దేవుడు ఈ యొక్క భూమిని సేద్యం చేయడానికి నరుడు ఉన్నాడు కనుక ఆ భూమిని ఎవరికి ఇచ్చాడు? నరులకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ భూమిలో విత్తనములు వెత్తి పంట కూర్చుకొని సమకూర్చుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారము. దేవునికి స్తోత్రం కదా. అంతేకాదు భూమి దున్నటమే కాదు, సేద్యం చేయటమే కాదు, ఏ మనుషుడన్నా చెమట తీయకుండా ఆహారము తినేవారు ఉన్నారా? ఉన్నారండి? లేరు, ఎవరు లేరు. చాలామంది అంటుంటారు, నాది 50 ఎకరాలు ఉంది, నాకు 100 ఎకరాలు ఉంది, నాకు 70 ప్లాట్లు ఉన్నాయి, 50 ప్లాట్లు ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. దాని మీద మనుషులు మారుతుంటారే తప్ప భూమి ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఇంకెవరు కానీ కొంచెం పోరు. ఎందుకు కొంచెం పోరు? అది దేవునిది, అది దేవుని పాదపీఠం. ఎవరు కొంచెం పడడానికి వీలు పడదు. కాబట్టి పిల్లరా, ఒక్కొక్కరు దాని నుంచి మారుతూ ఉంటారు ప్రజలు తప్ప ఏమీ కొంచెం పోరు. కాబట్టి భూమి అయిన నరులకు పంచి ఇచ్చాడు. మరి ఆ భూమి ఎట్లా పండాలి? ఆ భూమి ఎట్లా పండాలి? ఆ భూమిని ఎట్లా సేద్యం చేయాలి నరుడు అంటే? ఫస్ట్ భూమి మండాలంటే ఏం కావాలి? భూమి మండలం ఏం కావాలి? వాటర్ కావాలి, వర్షం కావాలి. వర్షం వస్తేనే భూమి మనకు పంటనిస్తుంది, భూమి అంతా పచ్చగా మారిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 12వ వచనములో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనములో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. 12వ వచనం, యెహోవా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయి కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమన్ను తన మంచి ధననిధిని తెరచును. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది ధననిధి? ధననిధిని ఎక్కడ ఉంచుకున్నాడు అండి? గమనించాలి. ఇప్పుడు మన ఇంట్లో బీరువా ఉంటుంది, బీరువా తాళాలు అందరి దగ్గర ఉంటాయా? చెప్పాలి. మన ఇంట్లో బీరువా ఉంది, బీరువా తాళాలు అందరి దగ్గర ఉంటాయా? ఇంట్లో ఉన్న వాళ్ళు అందరి దగ్గర ఉంటుందా? ఎవరి దగ్గర ఉంటుంది? మెయిన్ ఎవరైతే సంసార బాధ్యతలు మోస్తారో, కుటుంబ భారం మోస్తారో వారి దగ్గర మాత్రమే ఉంటుంది. కొన్ని ఇళ్ళలో పురుషుల కాడ ఉండొచ్చు, ఎక్కువ ఉన్నది దాదాపుగా స్త్రీల కాడే ఉంటుంది కావచ్చు అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర ఉంటుందండి? స్త్రీల కాడ ఉంటుంది నాకు తెలిసి ఎక్కువ. ఎందుకంటే పొదుపు సంసారమును ఎలా 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 కొంతమందికి కష్టం చేయడం తెలుసు, కొంతమందికి మరి మెయింటైన్ చేయడం తెలియదు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వల్లరా ఒక బీరువా తాళాలు ఒక్కరి దగ్గర ఉన్నట్టుగా దేవుని దగ్గర ఏమున్నాయట? దేవుని దగ్గర ఏముంది చూడండి. యెహోవా నీ దేశం మీద వర్షము దానిక, ఏ దేశం మీద?
నీ దేశం మీద. దేవునికి స్తోత్రం. ఇటు చూడాలి, నీ దేశం మీద. ఏ దేశం అండి? మనది ఏ దేశం? భారతదేశం. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? అయ్యా దాదాపుగా 280 దేశాలు అంటుంటారు. మరి ఏ దేశం మీద వర్షం పడేది? మరి కావాలి కదా. ప్రభు అంటున్నాడు ఈరోజు మన దేశంలో మనకి, నీ దేశం మీద. దేవునికి స్తోత్రం. నీ దేశం మీద ఏం పడుతుందట? వర్షము. నీ దేశం మీద వర్షము, దాని కాలమందు. దేని కాలమందు పడాలి అది వర్షము? పడే కాలమందు మాత్రమే వర్షం పడాలి. ఇది మెయిన్ కాలం ఇది. ఇప్పుడు మాత్రమే వర్షాలు, మంచి అనుకూలమైనటువంటి వర్షాలు. దీనికి మరి దేవుడు ఒక క్రమం పెట్టాడు. సృష్టి క్రమములో ఇప్పుడు ఏముంటాయంటే ఋతుపవనాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమొచ్చినాయి మనకి వర్షం పడుతుందంటే ఏమొచ్చింది? ఇప్పుడు ఋతుపవనాలు వచ్చాయని మనం వింటున్నాం న్యూస్ ద్వారా. దేవునికి స్తోత్రం. అవి రాకపోతే వర్షం రాదు. దేవుడు ఒక క్రమమును ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. స్కూల్లో ఒక పీటీ విజిల్ ఊదకపోతే అర్థం కాదు. పీటీ సారు ఒక విజిల్ ఊదకపోతే స్టూడెంట్ భయపడాడు. వాడు ఎక్కడున్నా ఒక విజిల్ సప్పుడు వినబడదు అనుకో, ఒరే పీటీ సార్ వస్తానని పరిగెత్తుకొని పోయి క్లాసులో కూర్చుంటారు. ఎందుకు? విజిల్ గొప్పదా పీటీ సార్ గొప్పదా? పీటీ సార్లో ఉన్న విజిల్ గొప్పది. దేవునికి స్తోత్రం కదా. అలాగనే దేవుడు మరి వర్షాకాలాన్ని వర్షం ఇవ్వటానికి దేవుడు ఋతు పవనాలను పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, నీ దేశమందు. ఏ దేశమందు? నీ దేశమందు వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు పిల్లరా దేవుని బిడ్డలుగా మనకు ఒక మంచి ధననిధిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము చేయు కార్యక్రమములన్నిటినీ వర్ధిల్ల చేయాలంటే ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం. కొంతమంది కుటుంబాలను చూస్తుంటాం, ఎంతో కష్టపడతారు, రజంబంగలు కష్టపడతారు. ఆ కుటుంబంలో ఏముండదు? ఈవరం ఉండదు. ఏముండదు? ఈవరం అంటే పొదుపు చేసుకునేటువంటి తత్వం ఉండదు, గుణం ఉండదు. ఈ పూట 1000 రూపాయలు పడితే 3 రోజులు ఇంటికానే ఉంటారు. ఎన్ని రోజులు? 3 రోజులు ఇంటికానే ఉంటారు. ఎందుకు? ఈ 3 రోజులలో ఈ 1000 కష్టం. మన తెల్లారిపోయి 1000 సంపాదించమంది ఆలోచన ఉండదు. కొంతమంది కుటుంబాలు ఇలా అయిపోతూ ఉంటాయి. అలాగనే క్రీస్తు నందు ప్రియమైన వల్ల మన దేశమందు దేవుడు మనం చేసింది వర్ధలు చేయడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు యోబు గ్రంథములో చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథము 37వ అధ్యాయం. యోబు గ్రంథము 37వ అధ్యాయములో 11వ వచనం. మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును. తన మెరుపు గల మేఘమును వ్యాపింపచేయును. దేవునికి స్తోత్రం. ఏంటి అట? ఏ మేఘాలు వస్తాయట వర్షం పడాలంటే? దట్టమైన మేఘం. మనకు వాన వచ్చిందంటే కొండ నుంచి వస్తాయా, మేఘం నుంచి వస్తాయా? మనకు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? కొండ నుంచి వస్తుందా, మేఘం నుంచి వస్తాయా? చెప్పాలి. కొండ నుంచి అందరూ చేయలేవటండి. ఓకే, మేఘం అందరూ చేయలేవటండి. హల్లెలూయా. మరి ఈ మేఘములు ఎక్కడి నుంచి తీసుకొస్తాయి? ఈ మేఘములు నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొని వస్తాయి? మరి
ఈ మేఘములకు దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. దేవునికి స్తోత్రం. భూమి మీద ప్రియరా 3 భాగాలు నీళ్ళే ఉన్నాయి. ఎన్ని భాగాలు? రూపాయికి 4 పావులాలు. 3 పావులాలు ఏమున్నాయి భూమి మీద? నీళ్ళే ఉన్నాయి. 1 పావుల మాత్రమే భూమి ఉంది. 1 పావులు దడపడానికి ఎన్నో సమస్యలు. దేవునికి స్తోత్రం. ఆయా సందర్భంలో ఎన్నోసార్లు మనం కరువులు చూసాం, కాటకాలు చూసాం. కొన్ని ఒకసారి 2-3 సంవత్సరాలు కూడా పోయింది. మరి ప్రజలందరూ అప్పుడు అల్లాడుతున్నటువంటి తరుణం. కూలి కూడా దొరికినటువంటి రోజులు అవి. కరువైనాక కూలి అంచి దొరుకుతుంది. ప్రియులరా, ఇక్కడ ఏముంటుందంట, ఆయన ఇక్కడ 11 మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింపచేయును. దేవునికి స్తోత్రం. అంతేకాదు 6వ వచనంలో చూస్తే, ఇందులోని 6వ వచనం చూస్తే, నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షంతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు భూమి మీద వర్షం పడాలంటే ఆయన ఆజ్ఞ ఇస్తేనే వర్షం పడుతుంది. ఇక్కడ ఏముంది చూడండి, 11వ వచనంలో చూస్తే, మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును, తన మెరుపుగల మేఘము వ్యాపింపచేయును. దట్టమైన మేఘములో ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. నిద్రపోతున్న గది సపోర్ట్ కొట్టండి. దట్టమైన మేఘములు ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. కానీ ఆ నీళ్లు కింద కుమ్మరింపబడాలంటే దేవుడు చెప్పాలి. ఈ దేశానికి పోయి నువ్వు వర్షం కట్టంటే అక్కడికే వెళ్ళాలి. అది చూడండి 6వ వచనంలో, నువ్వు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షంతోనూ మహావర్షంతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞ లేకపోతే భూమి మీద వర్షం పడదు. దేవునికి స్తోత్రం. ఈ వర్షం ఎవరిస్తున్నారండి? ఈ వర్షం ఎవరిస్తున్నారు? ఆకాశం ఇస్తుందా? మేఘములు ఇస్తున్నాయా? దేవుడు ఇస్తున్నాడా? దేవుడు ఏర్పరిచిన సృష్టిలో తన మాటకు లోబడి అన్ని కాలక్రమేణా వాటి పనులు అవి చేసుకుంటా పోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఒక పని చెప్పనా, ఈరోజు అందరికీ చాలామందికి ఆ జ్ఞానోదయం కలగాలి. డైరెక్ట్ ఇప్పటి నుంచి ముసురు పెట్టిందనుకో 10 రోజులు ఏమంటారు చెప్పండి? ఎక్కువ ఇంటి స్త్రీలు అంటారు. ఏమంటారు? ఈ వాన ఏమంటారండి? ఈ వాన ఎవరిని బాగు చేస్తానికి వస్తుంది. అది వాన వచ్చేది మనల బాగు చేయడానికి. దేవునికి స్తోత్రం కదా. నోరు విప్పుతారండి. ఈ వాన అంటారు. దేవునికి స్తోత్రం. ఇక నుండి వానని ఎప్పుడుగా అనొద్దు. ఆయన సృష్టికర్త. వాన పడేది సేపు పడేస్తూనే ఉంటాడు. వాన ఆపుకున్నప్పుడు ఆపుకుంటాడు. వాన కావాలన్నప్పుడు ఇప్పుడు ఎట్లున్నదంటే ప్రజలకు ఎలా ఉన్నదంటే రెడీమేడ్. ఎస్ఐ వాన గురువంటే గురువాలి, వరద పోవాలి, ఆగంటే ఆగాలి, ముసురు పెట్టద్దు. ఎట్లుండాలంటే కొంతమంది దయ్యాలు పెట్టినప్పుడు అడుగుతారుగా. దయ్యాలు పెట్టినప్పుడు సాట్ల ఇవి పోసి అడుగుతారు. సాట్లలో కొందరు బిందెలలో, కొందరు తాంబులలో, కొందరు పోసి అడుగుతా అంటారు. అది ఊగుతా ఉంటుంది ఇట్లా. నువ్వైతే కట్టుక్కుని ఆగాలంటాడు. నువ్వైతే కట్టుక్కుని ఆగాలి. దగ్గర అది కట్టుకుని ఆగుతుంది కదా. పిల్లరా, ఏదో శకనం చేసినట్టుగా మనుషులు అంటారు, వాన పడితే కట్టుక్కున పడాలి, షటుక్కున పోవాలి, అనే కానీ ముసురు పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆయనకు తెలుసు ఎలా కురియాలో, ఎలా కురిపించాలో, ఎలా ప్రజలకు మేలు చేయాలో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం.
కానీ ప్రియరా, వానను మాత్రం ఎవరు తిట్టకూడదు. వానను తిడితే ఎవరు తిట్టినట్టు? వాటి సృష్టికర్తను తిట్టినట్టు. సృష్టికర్త ఎవరు? మనం సేవించున్నటువంటి దేవుడే. కాబట్టి వానను స్త్రీలైతే ఎక్కువ తిడతారు, నేను చూస్తా ఇంటా అంటే అప్పుడప్పుడు. హల్లెలూయా. స్త్రీలకు ఏం వస్తాయంటే ఫస్ట్ ఎక్కడ తిడతారంటే బట్టలు ఎండేసి ఎక్కడ తిడతారు. ఎక్కడ తిడతారండి? బట్టలు ఎండేసి ఎక్కడ తిడతారు. ఎందుకంటే 2 రోజులు 3 రోజులు ముసురు పెడితే ఇంట్లో మోపడైతే బట్టలు, ఇది పోట్లేదు రావట్లేదు, ఈ బట్టలన్నీ ఇక్కడే ఉన్నాయని తిడతా ఉంటారు. కొంతమంది ఎలాగో తిడతా ఉంటారు. కానీ పిల్లలు, వానను మనము తిట్టకూడదు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయంలో చూస్తే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. 51వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. నో 51లో 6 సారీ, థ్యాంక్ యూ. ఆయన ఆజ్ఞయగా జలరాశుల ఆకాశ మండలములో పుట్టును. ఆయన ఆజ్ఞగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. ఆకాశములో పుట్టును. భూమి ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమవుతాయి? ఆకాశములో జల రాసులు పెట్టినంటారండి. మనం ఒడ్లు పోసినప్పుడు వాము తక్కువ రాశి పడలేదు అంటాం కదా. ఆయన ఏం చేస్తాడంటే ఆకాశములో జలాన్ని రాసులుగా ఉంచి ఆయన పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పోవాలో అక్కడికి పోవాల్సిందే. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటుంటారు, కొంతమంది అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం ఆనరా కుండపోత పోయాలని జలంలో ఏముండాలి? ఆకాశంలో ఏముండాలి? జల రాసులు ఉండాలి. ఆకాశం మండలములో పుట్టును. భూమి అంత అగాధములో ఆయన ఆవిరి ఎక్కజేయును. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి? భూమిలో నుండి మాత్రమే ఆవిరి, అంటే మేఘములు సముద్రం మీద వ్రాలి ఆవిరితో ఎత్తుకొని పోయి మళ్ళెక్కడికి వాళ్ళు అక్కడికే పోతాయి. దేవునికి స్తోత్రం. గమనించాలి. సృష్టి క్రమం చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. వర్షం వస్తుంది. పోయినసారి ఫుల్ వర్షం, మళ్ళీ నీళ్ళని పోయి ఎక్కడ ఆగినాయి? ఎక్కడ పోయినాయి? మళ్ళీ సముద్రాలకే వెళ్ళాయి. దేవునికి స్తోత్రం. మళ్ళీ సముద్రాలకే వెళ్ళినాయి. సముద్రము నీరు పైకి ఎత్తబడుతుంది, పైనుంచి భూమి మీద పోయబడుతుంది. భూమి నుండి మళ్ళీ ఎక్కువైనప్పుడు మళ్ళీ సముద్రములే కలుస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, భూమి అంతరంగము నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. దేవునికి స్తోత్రం. మెరుపులు ఎవరు పుట్టిస్తారండి? మరి మెరుపులు ఎవరు పుట్టిస్తారండి? మెరుపు మెరిసినప్పుడు కొందరు గొడ్డలు ఇసిరేస్తారు బయట, కొందరు గడ్డపాలు ఇసిరేస్తారు. ఏది మెరిసినప్పుడు? ఇక అది మెరిసినప్పుడు కొందరు కొన్ని విధాలుగా పలుకుతారు కదా. ఏంటి పడొద్దని? పిడుగులు పడొద్దండి. అది మెరవంగానే ఒక ఆయన తలుసుకుంటారు. సామెత లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరు తలుసుకుంటారో నాకు తెలియదు. మెరుపులు కూడా ఎందుకయ్యా మరి ఉత్తైన వర్షం కురిపించవచ్చు కదా అంటే, బండి మీద ఒక యజమాని కూర్చున్నాడు. అవి నడుస్తూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. బండి మీద యజమాని కూర్చున్నాడు, నడుస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటాడు. ఎందుకు కొంచెం హుషారుగా వెళ్ళాలి, మీరు స్పీడ్గా వెళ్ళాలి. ఇంకా కొద్దిగా స్పీడ్ పోవాలంటే 6 కట్టేస్తాడు. ఇంకా కొద్దిగా స్పీడ్ పోవాలంటే సనుగు ఎదుకుంటాడు. వై
మెరుపులు ఎందుకంటే అవసరమే. దేవునికి స్తోత్రం. అది అవసరమే. ఉత్త మెరుపుకు ఉత్త పిడుకు మనం భయపడితే దేవుని రాకడలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారండి? దేవుని రాకడ ఉత్తుతకు రాదు. ఇప్పుడంటే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన. దేవుని రాకడ అలా సింపుల్గా ఉండదు. బూర ఊదగానే పిల్లల చాలా ప్రచండమైనటువంటి బీపత్సము జరగబోతున్నది. దేవునికి స్తోత్రం. కనుక పిల్లలు ఏమంటున్నాడు? ఏమొచ్చినాం తన వర్షము కలిగినట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. అసలు వర్షం పడాలంటే ఏం పడాలి? మెరుపు పుట్టాలి. గమనించండి, మీరు ఒకసారి చూడండి. మెరుపు మెరిసిన తర్వాత వర్షం గట్టిగా వస్తుంది. గమనించారా? ఎంతమంది తెలుసండి? మెరుచుడు గట్టిగా మెరిసిన తర్వాత వర్షం గట్టిదని వస్తుంది, పోనన్నా పోతుంది. అసలు ఆకాశంలో ఇంద్రధనుసు అవపడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆకాశంలో ఇంద్రధనుసు అవపడుతుంది. తెలుసా ఇంద్రధనుసు ఏంటిది? ఇంద్రధనుసు అంటే ఏంటిది? సింగడి సింగడి అంటారు. మనమైతే సాధారణ భాషలో సింగడేష్ అని అంటారు. అది ఎందుకు వస్తుంది? వర్షాలు కొడతానికి కాదు అది సింగడి. జలప్రలయము ద్వారా ఒకసారి సృష్టి మొత్తము జలప్రలయం ద్వారా జలమయమైపోయింది కాబట్టి మళ్ళీ విస్తారమైన జలములు పడకుండా ఆ సింగడిని గుర్తుంచుకొని జలప్రలయం ద్వారా ప్రజలు మళ్ళీ నాశనం కాకుండా ఉండడానికి దాన్ని ఇంద్రధనుసును ఆకాశంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు కింద తెలిసి వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళు పెళ్లి నో వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అంటారు. నో. ఒకసారి చూడు, కంఫర్టబుల్గా ఉంటే దొరుకుతుందా? కంఫర్టబుల్ స్పీడ్గా అన్నది. ఎందుకంటే అందుకు పెట్టాడు దేవుడు. ఇక జల ప్రళయం ద్వారా నేను మనుషులను ఇక నాశనం చేయను అన్నటువంటి విషయంలో దేవుడు ఒక సింబల్ పెట్టుకున్నాడు. అది కనబడ్డదంటే దేవుడు ప్రచండ వర్షాన్ని కూడా ఏం చేస్తాడు? తగ్గుముఖం పట్టిస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక ఇక్కడ ఏమున్నది? ఇంకేమున్నదంటే తన ధనాగారములో నుండి గాలి రావించును. ఎక్కడి నుంచి వస్తుంది గాలి? ధనాగారములో నుండి గాలి రావస్తుంది. ఇప్పుడు మనం పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి? మనం పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? మనం పీల్చే గాలి తన ధనాగారం నుంచి మాత్రమే బయలుదేరి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక్కటే ఈ ప్రపంచాన్ని ఓన్లీ 5 minutesలో దేవుడు క్లోజ్ చేయగలడు. ఎందుకంటే గాలి నువ్వు ఆగని దేవుడు ఒక్క మాట చెప్తే గాలి ఆగిపోతే నడిచేది ఏదైనా ప్రాణం ఉంటుందా? ఉంటుందండి. ప్రాణాలు పోతాయి ఒక 5 నిమిషాలు. ప్యాన్లు తిరుగుతుంటే ఉబ్బుపోతకే అబ్బబ్బబ్బబ్బ ప్రాణం పోతుందని చెప్పుకుంటా. ఏమై దొరికిందా? ఒకసారి చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 13వ 13వ వచనం. 13వ వచనం. 9వ అధ్యాయము 13వ వచనము. ఆదికాండం 13వ వచనం. 9:13. మేఘములో నా ధనుసును ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధన గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘములను రప్పించుచున్నప్పుడు ఆ ధనుసు మేఘములలో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులను మధ్యన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరాలను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహమును నీళ్లు రావు. అందుకున్నది ఆ ధనుసు. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, అందుకనే అది ఇంద్రధనుసు వచ్చింది అంటుంటారు. నో. దేవునికి స్తోత్రం. ఎవరు పెట్టారు ఈ ఇంద్రధనుసు? దేవుడు పెట్టాడు.
ఒకసారి సర్వ ప్రపంచము జలప్రలయం ద్వారా నశించిపోయేది కనుక ఇక నేను జలప్రలయంతో రాను, ఇక జలప్రలయంతో ప్రజలను చంపివేయను అని ఆ మేఘములు వచ్చినప్పుడు ఈ యొక్క ఇంద్రధనుస్సు కనపడినప్పుడు ఆయన తన కోపమును శాంతింపు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తునందు ప్రియులారా, అంతేకాదు ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనములో మేఘములు వర్షముతో నిండి ఉండగా, మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను. దేవునికి స్తోత్రం. భూమి మీద వర్షం పడాలంటే మేఘములు నీళ్ళెత్తుకొని రావాలి. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను. మ్రాను దక్షిణముగా పడినను, ఉత్తరముగా పడినను, అది పడిన చోటనే ఉండును. దేవునికి స్తోత్రం. మేఘములు ప్రియులరా నీళ్లు ఎత్తుకొని వచ్చి పోయాలి. దేవునికి స్తోత్రం. వర్షం రాకపోతే ఇంకా 4 రోజుల తర్వాత కొంతమంది ఏం చేస్తారు, పిల్లలు ఏం చేస్తారండి, కప్పను పట్టుకొని రోకల మండ చూసుకొని బుడ్డగోసులు పెట్టుకొని ఏం పెట్టుకుంటారు, ఎసార్నో హల్లెలూయా ఎసార్నో. పిల్లలు ఏం చేస్తారండి, రోకల మండ కట్టుకొని కప్ప కట్టుకొని బుడ్డగోసులు పెట్టుకొని ఊళ్ళో తిరుగుతుంటారు వర్షం రావాలని. కప్ప కట్టుకున్న రాదు, పిల్లి కట్టుకున్న రాదు, బుడ్డగోసి పెట్టుకున్న రాదు. హల్లెలూయా. దేవుడు పంపిస్తూ వస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ఆయా సందర్భం రాకపోవడానికి కారణం ఏంటి, అకాల వర్షాలు రావడానికి కారణం ఏంటంటే అది మానవులు చేసుకునే దాన్ని బట్టి మాత్రమే జరుగుతూ ఉంటుంది. మానవులందరూ దేవుడు ఉన్నాడనే భయముతో బతుకుతే దేని కాలం ముందు అది చక్కగా జరిగించడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మానవులు ఈరోజు చూసినట్లయితే సమాజంలో చూస్తే వరుస లేని వారిగా తిరుగుతున్నటువంటి సమాజం మనం చూస్తున్నాం. ఏం లేదు, వాయి లేదు, వరుస లేదు. అంతేకాదు ఈరోజు భార్యను భర్త నమ్మటట్లేదు, భర్త భార్యను నమ్మండి. ఇన్ని రోజులు పురుషులే భార్యను చంపేసేటోళ్ళు, కానీ ఇప్పుడు భార్యలు ఎక్కువ భర్తలను లేపెత్తున్నారు. ఇన్ని రోజుల పురుషులు భార్యను చంపేసేటోళ్ళం అక్కడక్కడ, కానీ ఇప్పుడు పురుషులను చంపేసే భార్యలు ఫుల్గా వచ్చారు. ఏం లేదు, పక్కని పట్టుకోవడం, ఏపించడమే. ఈ మధ్యలో చూడండి ఎన్ని విన్నాము ఈ మధ్యలోనే. ఎందుకంటే మానవుల దగ్గర ఏం లేదు, మానవత్వము మంట కలిసిపోయింది. అందుకనే విపత్తుకరమైనటువంటి వర్షాలు పడరాని సమయంలో పంట చేనుల మీద పడుతున్నాయి. నాట్లు వేసే సమయంలో కరువులు అవుతున్నాయి. కోత కోసుకునే సమయంలో వర్షాలు పడుతున్నాయి. కారణం ఏంటంటే ప్రజలు చేస్తున్నటువంటి రీతిని బట్టి సృష్టికర్త పలు విధములుగా ప్రజలకు ఇబ్బంది కలిగించడానికి కూడా ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా అంటే దేవుని భయము లేని చోట అది అక్కడ ఉంటుంది. మరి ఇంకో మాట చూసినట్లయితే కీర్తన గ్రంథము 135వ అధ్యాయము 6-7 వచనంలో చూస్తే దేవుని వాక్యం సెలవుస్తుంది. కీర్తన 135 6-7 వచనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆయన జరిగించువాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ జరిగిస్తాడంటే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు ఎక్కడ జరిగిస్తారట. కీర్తన గ్రంథం 135 6-7 చూసినట్లయితే ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములు అన్నిటి యందును ఆయన తనకిష్టమైనంతయు
జరిగించేవాడు. ఆయా సందర్భంలో కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి అంటే కార్లన్నీ చూసారు, అప్పుడప్పుడు టీవీలలో చూస్తూ ఉంటాం కదా, కార్లని కొన్ని రాష్ట్రాలలో కొన్ని దేశాలలో ఈ 2-3 సంవత్సరాల నుండి విపత్తుకరమైనటువంటి వర్షాలు మనం చూస్తున్నాం. అన్నీ కూలిపోతున్నాయి, బిల్డింగులు కూలిపోతున్నాయి, ఇళ్ళకు వరద జోరుతున్నది. ఎందుకంటే ఆయన తనకిష్టం ఉన్నట్టుగా చేసుకుంటాడు. మనుషుడే తనకి ఇష్టం ఉన్నట్టుగా ఇష్టం ఉన్నట్టుగా బతుకుతుంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా తనకి ఇష్టమైనట్టుగా చేసుకుంటూ వస్తాడు. ఏమంటాడు? ఆకాశమందును, భూమి మీదను, సముద్రం మీదను, మహాసముద్రాన్ని మీదను ఆయన తనకి ఇష్టమైన అంతయు జరిగించేవాడు. బూదిగంతముల నుండి ఆవిరి లేవజేవాడు ఆయనే. వాన కురిగినట్లు మెరుపులు పుట్టించేవాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని బయలుదేరి చేయవాడు ఆయనే. క్రీస్తునందు మెరుపులు పుట్టించేవాడు గిట ఆయనే. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు పిల్లరా, ఇందులో మీకు ఎంత అర్థమవుతుందో అర్థం కావట్లేదు, సత్యము అర్థమవుతుందో అర్థం కావట్లేదు. కానీ పిల్లరా, వర్షం అనేది, మేఘం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందనే విషయంలో ఎంతో కొంత మనం నేర్చుకోవాలనే ఆశతో ఈ మాటలు ఈరోజు మనకు తెలియపరచబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియురా, ఆయన వర్షము కురిపించేటువంటి దేవుడు. గిన్ని మాటలు చెప్పాలయ్యా, ఒక్క మాట దేవుడే వర్షం కురిపిస్తారంటే సరిపోద్ది కదా అంటే, పిల్లలు పరిశుద్ధ గ్రంథములో వర్షం గురించి దేవుడు ఎన్ని దిక్కులు రాశాడో, ఎన్ని దిక్కులు తన బలమును రాసించాడో, ఎన్ని దిక్కులు తన పరాక్రమమును బయలుపరచాడో, మరి పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ కొండ నుండి ఆ కొండ వరకు మరి అనేక చోట్ల దేవుని మాటలు మనం చూడటానికి ఈ మెసేజ్ తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంతేకాదు, యోబు గ్రంథం 26వ అధ్యాయం, యోబు గ్రంథం 26వ అధ్యాయంలో చూస్తే 26లో 8, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా. ఏంటిది? 26లో 8. వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? మేఘములు చినిగిపోకుండా. మేఘము చినిగిపోతే ఎక్కడో అక్కడ కారిపోతే అంతే. కానీ దేవుడు పంపించిన చోటుకు అది వెళ్ళాలంటే మేఘమును దేవుడు ఏం చేశాడు? తన మేఘములతో నీళ్లను బంధించాడు. దేవునికి స్తోత్రం. కృష్ణందు ప్రియురా, ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం ఈ మందిరం కట్టుకోవడానికి ఏం ఆధారమైనవి? ఈ మందిరానికి ఆధారం ఏంటి? ఈ మందిరానికి ఆధారము, ఈ మందిరం నిలబడడానికి ఆధారం ఏంటిది? పిల్లర్లు, గోడ, ఇవన్నీ ఆధారం. దేవునికి స్తోత్రం. మరి ఆకాశానికి ఎక్కడన్నా పిల్లర్ ఉందా? ఆకాశానికి భూమికి అయినా పిల్లర్ ఉందా? అవపడుతుందా అండి? ఎక్కడన్నా పలానా చోట పిల్లర్లు ఉన్నాయి, ఆకాశానికి భూమికి ఉన్నాయని చెప్పనా? ఉన్నాయా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ భూమి ఎక్కడుంది చెప్పండి? ఈ భూమి అయినా ఎక్కడుంది చెప్పండి? ఈ భూమి ఎక్కడుంది చెప్పండి? కింద ఉందా, మధ్యలో ఉందా, ఆకాశం మీద ఉన్నదా? ఈ భూమి కూడా మధ్యలోనే ఉన్నది. శూన్యములో దేవుడు ఈ భూమిని వేలాడదీశాడు. ఈ ఫ్యాన్ మీ మీద ఫ్యాన్ తిరుగుతున్నా చూడండి, అలాగనే వేలాడదీశాడు. దేవునికి స్తోత్రం. మరి భూమి కూడా అలాగనే తిరుగుతుంది. భూమి గుండ్రంగా తిరుగుతుంది. అది మనకు కనబడకపోయినా భూమి గుండ్రంగా తిరుగుతుంది. భూమి తిరగడం ఆగిపోయిందంటే మన పని అయిపోయినట్టే.
చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎసన్నో కొన్ని గ్రహాలను దేవుడు సిద్ధపరచుంచును. అది క్రమేణా వాటి పొలిమర్లు పట్టి మాత్రమే తిరిగి వస్తూ ఉంటాయి. ఏది ఒకటి దారిని ఆయా సందర్భంలో చెప్తూ ఉంటారు. ఆ గ్రహం భూమి మీదకి వస్తుంది, ఈ గ్రహం మీ భూమి మీదకి వస్తుందని చెప్తూ ఉంటారు. అవి వేరే గ్రహాలు. దేవునికి స్తోత్రం. కనుక భూమి మరి గుండ్రంగా ఉంది. ఎలా ఉంది? భూమి గుండ్రముగా ఉంది. భూమి శూన్యమునే వేలాడదీయబడ్డది. అది భూమి నిత్యము, మన గుండె నిత్యం కొట్టుకున్నట్టుగా భూమి రోజు తిరుగుతూనే ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఆయన నీళ్లను బంధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా కీర్తన 65:11 దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 65:9-10. కీర్తన గ్రంథము 65:9-10. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహాంతైశ్వర్యము కలుగజేయుచున్నావు. దానికి ఏం చేస్తున్నాడు ఆయన? మహాంతైశ్వర్యము కలుగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 9 నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహాంతైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేము ప్రస్తుతం. దేవునికి స్తోత్రం. ఈరోజు మన భూమి పండాలంటే, ఈరోజు మనం పంట చేకూర్చుకోవాలంటే ఏముండాలి? దేవుని యొక్క దయ మన మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు? నీవు భూమిని అట్లా సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులకు విస్తారమైన నీళ్లతో తడిపి దాని గమ్మదలను సదును చేయుచున్నావు. వాన జదుల చేత దానిని సదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియరా, విత్తనం ఎత్తుతున్నది మనమే, మొలకెత్తింది. దాన్ని వృద్ధి చేసేది ఎవరయ్యా? దాన్ని వృద్ధి చేసేది ఎవరు? దాన్ని వృద్ధి చేసేది దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి చూడండి, కొన్ని చోట్ల ఎన్నిసార్లు మందులు వేసినా, ఎన్ని రకమైన డోసు మందులు పెట్టినా అది ఎక్కడుంటుందండి? అక్కడే ఉంటుంది. ఎందుకంటే దేవుడు వృద్ధి పొందించింది ఏ చెట్టు కానీ, ఏ చేను కానీ, ఏ పొలము కానీ, ఏ తోట కానీ వృద్ధి పొందదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రియరా, ఆయన చేసిన కార్యాలు ఎంత అద్భుత కార్యాలు. దేవునికి స్తోత్రం. మిర్చి తోట నాటుకుంటారు ప్రజలు. ఆ మిర్చి తోట కాయలు పడాలంటే ఏ గాలి తోలాలి? చెప్పాలి. మిర్చి తోటలో మంచి కాయలు పడాలంటే ఏ గాలి తోలాలి? పైరగాలి తోలాలంటారు. ఏ గాలి? గాలికి కూడా పేర్లున్నాయి. ఏ గాలి? అది రైతులు తెలుస్తుంది, తోట మనుషులు తెలుస్తుంది. పైరగాలి తోలితే పూసిన పువ్వులన్నీ కాయలే. దేవునికి స్తోత్రం. జనవరి మాసంలో ఇంకో గాలి వస్తుంది. ఏం గాలి? వనమంత్రాలు పూసే గాలి. ఇట్లొస్తుంది. అది పైరగాలి ఏమో ఇటు నుంచి ఇడిపోతుంది. వనమంత్రాలు పూసే గాలేమో ఇటు నుంచి ఇడిపోతుంది. దేవునికి స్తోత్రం. అంటే మన చేలు, మన చెలుకలు, మనము చేసుకున్నటువంటి కష్టార్జితం అంతా పంట పండాలంటే ఆ పంటకు తగ్గట్టుగా దేవుడు గాలిని పంపించాలి. ఆ పంటకు తగ్గట్టుగా గాలిని పంపించాలి. ఆ పంట మీద ఉన్న తెగుళ్ళు పోవాలన్నా ఆ గాలిని పంపించాలి ఆయన. ఆ పంట మీద ఉన్న రోగం పోవాలన్నా గాలిని పంపించాలి. కొంతమంది రైతులు అంటారు, మన పడ్డ వాన విసపాన పడ్డది, చెట్లు ఖరాబ్ అయిందని చెప్తుంటారు. ఏమంటారండి?
మన పడ్డ వాన విషపు వాన అది చెట్లకు ఇబ్బంది అవుతుంది అంటారు కొంతమంది. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నరులకు భూమి అయినా పంచి ఇచ్చాడు. తండ్రి లేవలేక ఉన్న వృద్ధాప్యములో నా బిడ్డల చేతులు చూడాలి, నా పిల్లల శలకలు చూడాలి. కొంతమంది ముసలోళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఇప్పుడు అడిపోతాను అంటే శలక చూసేస్తాను, చూడాలనిపిస్తాను, బుద్ధి పుట్టింది అంటారు కొడుకులు, పెద్దలు అంటారు. ఇప్పుడు అడిపోయి చూస్తాం, ఏదైనా అడ్డం పడతప్ప అంటారు. అలాగనే పిల్లరా, మన తల్లిదండ్రులు పట్టించుకోరు నాకు తెలియదు, కానీ మన దేవుడు పట్టించుకుంటాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు పట్టించుకుంటాడు. నువ్వేసిన విత్తనానికి, నువ్వేసిన చేనుకు, నువ్వేసిన చెలుకకు, నువ్వేసిన తోటకు, నువ్వు చేస్తున్న దానికి ఆయన ధనాగారం నుంచి గాలి రావించకపోతే, నీ వేసిన దానికి ప్రకారము ఆ క్రమములో ఆ గాలి ఆయన రావించకపోతే, ఆ వర్షం ఆయన రానియకపోతే మనం ఏ చేసినా వృద్ధిలోనికి రాము. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, అది మొలకెత్తగా ఆయన ఏం చేస్తున్నాడు, దాన్ని ఆశీర్వదించుచున్నాడు. మరి క్రీస్తునందు ప్రియమైనలారా, వర్షం గురించి, మేఘము గురించి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని కొద్ది మాటలు ఆశీర్వదించి దీవించి మన జీవితంలో ఫలింపచేయండి గాక. ఆమేన్.